అప్పుడు మన మల్లన్న దేవుడు ఎల్లమ్మ చేత ఎరక ఇప్పించుకుంటాడు. అక్క ఎల్లమ్మ, నాకు దగ్గర పిల్ల ఎక్కడుందో అల్లు సఖ్యం మీద అల్లు పట్టి నాకు దగ్గర జత ఎక్కడుందో చూసి చెప్పే అక్క అని అంటాడు. అప్పుడు ఎల్లమ్మ ఆ ఎరకల బుట్టి పట్టుకొని లాలికోళ్ళ లక్క కూలలు పట్టుకొని భగవంతుని చేతి లోపల లాలికోల పెట్టి ఆ అరచేతి చూసి ఎరక చెప్పుతుంది. ఆ ఎరక లోపల మల్లన్న దేవునికి దగ్గర పిల్ల ఎక్కడున్నది అంటే కంచి కంచి అంటే మించి మోగుతున్నది. కంచి ఏలే రాజు కంచి వరదరాజు, వరదరాజు భార్య భూపాల సిద్ధమ్మ. ఆ భూపాల సిద్ధమ్మకు అన్న కొడుకులు 7 బలిజ రాజులు. బలిజల తోడ పుట్టింది ఒకే ఒక్క బాల, ఏకైక బాల, బాలగంగు మేడలమ్మ. తేనె దాగి పెరిగింది తేనమైన సుందరి, పాలు దాగి పెరిగింది బాలగంగు మేడలమ్మ. ఈ 7 అన్నగాళ్ళ దగ్గర పెరగకుండా ఒంటి స్తంభం మాలి కట్టి ఆ మాలి మీద మేడలమ్మను పెంచారు. ఊకుంచ ఒకదాయి, ఉగ్గువయ్య ఒకదాయి, పొద్దున ఒకదాయి, మధ్యాహ్నం ఒకదాయి, రాత్రి ఒకదాయి, 7 దాయిలల్లా గావురంగా వెలిగినటువంటి బిడ్డ ఈ బాలగంగు మేడలమ్మ. అది నీ వంతుకున్నదిరా తమ్ముడా అని ఎల్లమ్మ అల్లు పట్టి తమ్ముడు మల్లయ్యకి చెప్తుంది. అప్పుడు మల్లన్న దేవుడు ఆ బలిజీల పట్నం అయినటువంటి ఆ కంచివేరు పట్నం వెళ్ళిపోతేనే అక్క అని అంటాడు. తమ్ముడా మల్లయ్య, నువ్వు 7 బలిజరాజులకు 7 దేశాలు కట్టి చూపియాలి, అట్లయితేనే నీకు పిల్ల దొరుకుతుంది అని చెప్పి ఎల్లమ్మ చెప్తే సరే అక్క అని ఎల్లమ్మ చేత దీవెనార్తి తీసుకుని అక్క పాదం మొక్కి అశ్వం మీద దునికి భగవంతుడు కంచివేరి పట్నం పోతాడు. కంచివేరి పట్నం పోయిన తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై మల్లికార్జున స్వామి.